శ్రీ గురుభ్యో నమః. కర్కాటక రాశి జాతకులకి 2025 జూన్ 1వ తేదీ ఆదివారంతో ప్రారంభమై జూన్ 10వ తేదీ మంగళవారంతో అంతమయ్యేటువంటి జూన్ నెల తొలి 10 రోజులలో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగానే 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ముందుగా ఒక గమనిక. జూన్ 7వ తేదీ నుంచి జూలై 28 వరకు కర్కాటక రాశికి 2వ స్థానంలో కుజుడు కేతు సంఘర్షణ ఉంటుంది. దాన్నే ఇట్స్ నోన్ యాజ్ పిశాచ యోగము అంటారు. పిశాచ యోగం భూతాలు, ప్రేతాలు, పిశాచాలు అనుకోవద్దు. ఇది ఒక అదృశ్య అవయోగం. సో డబ్బు విషయంలో, కుటుంబ విషయాల్లో, కంటి విషయాల్లో, నేత్ర విషయాల్లో, పంటి విషయాల్లో, గొంతు విషయాలలో, మాట్లాడే సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకో. తొందరపడి హడావుడిగా ఎదుటివారిని దూషించడానికి ప్రయత్నించవద్దు. వాడింది ఆఫ్టర్ ఆల్, నేనేంటి వాడేంటి అనే కొంచెం ఉంది. కొంతమంది అనుకొని దురుసుగా ప్రవర్తిస్తారు. మనం చూస్తుంటాం రాజకీయాల్లో ఎవరో ఒక వ్యక్తి మాట్లాడేస్తాడు, వాడెంత అదేనే అనిస్తాడు. ఆ తర్వాత ఆ ప్రభుత్వం దిగిపోతుంది, మరొక ప్రభుత్వం వస్తుంది. మరి వారు మాట్లాడిన వారిని యువతలు కామ్గా ఉంటారా? వారు కేసులు పెట్టేస్తారు. ముఖాలు ఉండే రూపురేఖలే మారిపోతాయి. గుర్తుపట్టలేని స్థితిలో మారిపోతుంటారు చాలామంది. కారణం ఈ పిశాచ యొక్క ప్రభావం ఉండటమే. కాబట్టి డబ్బు విషయంలో ఎక్కువ జాగ్రత్తలు. జూన్, జూలై 2 నెలలు మాత్రం ఎక్కువ జాగ్రత్త తీసుకోండి. ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి చెప్పవలసిన, తర్వాత రాసుల్లో కూడా వస్తుంటాయి కనుక. అయితే ఇది మొదటి గమనిక, జాగ్రత్తగా. రెండవ గమనిక, జూలై నెల మొదటి వారంలో నేను కర్ణాటకలోని బెంగళూరు సిటీకి, బెంగళూరు నగరంలో ఓన్లీ 2 రోజులు మాత్రమే ఉంటాను. ఓన్లీ 2 days. ఎందుకనంటే బెంగళూరు నుంచి అపాయింట్మెంట్ కోసం హైదరాబాద్ వచ్చేవారు చాలా ఇబ్బందులు పడుతున్నారు. నాతో మాట్లాడే ఒక అరగంట, 30 గంట కోసం 3 రోజులు టైం వృధా చేసుకుంటున్నారు. కానీ వారి బాధ చూడలేకపోతున్నా కనుక నేనే అక్కడికి వెళ్తున్నా. జస్ట్ ఈ ఫ్లైట్లో పోవటం, ఒక 2 days ఉండటం, వచ్చేస్తాను. కనుక ఎవరికైతే అపాయింట్మెంట్స్ కావాలనుకుంటారో వారు కాంటాక్ట్ చేయవచ్చు. ఫోన్ నెంబర్ 9348632385. ఈ నెంబర్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఇకపోతే ఈ కర్కాటక రాశి జాతకులకి ఉండేటువంటి పాయింట్లో మొదటి పాయింట్ ఏమిటంటే 1వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం 7:36 అది 30-70గా ఉంటుంది. 30% ఏంటంటే 1వ తేదీ చాలా జోష్గా ఉంటారు. అబ్బో, అసలు పట్టనలివి కాని రీతిలో ఉంటుంది. మీ ఆనందం కావచ్చు, సుఖం కావచ్చు, సంతోషం కావచ్చు, జోష్ కావచ్చు. కొంతమంది వీరంగా వేస్తుంటారు, డ్యాన్సులుగా ఉన్నట్టు ఉంటుంది 1వ తేదీ. 2వ తారీఖుకి అవన్నీ చప్పబడిపోతాయి. ఇది మామూలు చిచ్చుబుడ్డింది, కాలుస్తాం, రవ్వలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి. ఆ తర్వాత 1 నిమిషానికి ఖాళీ బూడిదైపోతుంది, ఏముండదు. అలాగే 1వ తేదీ మాత్రం వెలుగులు చిమ్ముతున్నట్టు ఉంటుంది, 2వ తేదీ చప్పబడుతుంది. 2, 3 ఈ 2 రోజులు కూడా కొంచెం ఈ యొక్క నాలిక అనేది ఉంది కదా, నాలిక, దాన్ని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవాలి. ఎదుటివారు మీకంటే చిన్నవాడైనా సరే, గొప్పవాడైనా సరే, ఒక వినయము, విధేయతని ఉండాలి. వారు చిన్నవాడు కదా, వారితో ఎలా అంటే అలా మాట్లాడదాం అనుకోవద్దు. ఏనైనా బాగున్నావా, ఇక్కడ అదే పెద్దవాడిని, బాగున్నారండి, ఆరోగ్యం బాగుందా, చాలా కాలం సార్ మిమ్మల్ని చూసి అప్పుడప్పుడు అనుకుంటానండి, అంతే. అంతమించి నష్టం లేదు కదా. ఏమన్నా అడిగాడు పొరపాటున, బాగున్నాను, కులాసన్న కూలేదంతా అలాసే, నీకెందుకు అదం ప్రసంగం అనొద్దు. వాడు చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు. ఒక్కోసారి కర్ర కూడా పామై కాటేస్తుంటారు పెద్దలు. కనుక ఈ వాగ్ధోరణిని చాలా అదుపులో పెట్టుకోవాలి. వెరీ కంట్రోల్. పై అధికారులు కావచ్చు, కుటుంబ సభ్యుల్లో కావచ్చు. ఒక్కోసారి కొంతమంది మఫ్టీలో ఉంటారు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో కావచ్చు. ఏదైనా కొంచెం అలర్ట్గా ఉండాలి. అలాగే డబ్బు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. 2వ తేదీ, 3వ తేదీ. నెక్స్ట్ సెకండ్ పాయింట్కి వస్తే 4వ తేదీ ఉదయం 7:36 ప్రారంభమై
6వ తేదీ రాత్రి 8:07 వరకు ఇది మాత్రం కొంచెం అటు ఇటు అటుగా జోష్గా ఉన్నట్టుంటుంది. జాంగ్రీ తిందామా, జిలేబీ తిందామా, అన్నయ్యతో పోదామా, చెల్లెలతో పోదామా, వాళ్ళ ఇంటికి పోదామా, వీళ్ళింటికి పోదామా, గుత్తి వంకాయ కూర వేసుకొని తిందామా, లేకపోతే ఇంకేదైనా తిందామా, హాయిగా అక్కడికి పోతే అన్నయ్యతో సరదాగా అక్కడ పోవచ్చు, లేదా తమ్ముడితో కలిసిపోవచ్చు, అక్కయ్యతో పోవచ్చు, చెల్లెలతో, ఏవో రకరకాల కళ్ళకనే వారు ఉంటారు. కొంతమంది కళ్ళకంటారు అక్కడికి పోయిన తర్వాత ఒకటి మాట్లాడతారు, పొరపాటునే మాట్లాడతారు. ఒకవేళ మీ అన్నయ్య కానీ అక్కయ్య కానీ చెల్లి కానీ ఏదో అడిగారు అనుకోండి, అక్కడ మెహర్బానీగా కొంచెం కాల్ రేట్ ఎగరేసేసి నన్ను చూడు, నన్ను డ్రెస్సును చూడు, అది చూడు, ఇది చూడు అని చెప్పి ఒకటి మాట చెప్పారనుకోండి, బుక్ అయిపోతారు. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే పొరపాట్లు జరిగిపోతాయి, మానవ సహజం. కానీ ఏదైతే చెప్పకూడదు, దాచిపెడదాం అనుకుంటారో అదే చెప్పేస్తారు. అది చెప్పకపోతే పొట్ట ఉబ్బరం, అది బయటపడిపోతుంది. కనుక టేక్ కేర్. నెక్స్ట్ 3వ పాయింట్ అండి, ఇది కొంచెం ఏదో అనీజీగా ఉన్నట్టుగా ఉంటుంది. 6వ తేదీ రాత్రి 8:07 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేటువంటి సమయం. ఇది కెరీర్, జాబ్, హెల్త్, బిజినెస్, వెహికల్, అద్దె ఇల్లు కావచ్చు, సొంత ఇల్లు కావచ్చు, తల్లిగారు కావచ్చు, ఆ తర్వాత పోతే పై అధికారులు, ప్రక్కన ఉండేటువంటి సహ ఉద్యోగులు, వెహికల్ విషయంలో, నెక్స్ట్ తల్లిగారి విషయంలో, సంతాన విషయాల్లో కూడా, వీటన్నింటిలో కూడా కొంచెం దూరదృష్టి ఉపయోగించాలి. వీటన్నింటిలో కూడా ఒకసారి సమయస్ఫూర్తి ఉపయోగించాలి. సంతాన విషయాల మీద శ్రద్ధ అధికంగా పెట్టాలి. రేపు స్కూల్స్ ఓపెన్ అయిన వాళ్ళ ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, చదువులు, సంచులు ఇవే ఉంటాయి, డబ్బులు కావాలి, ఇవి కావాలి. ఒక్కోసారి వాళ్ళకి వివాహ వయసు కూడా వచ్చి ఉండొచ్చు, లేదా ఆరోగ్య విషయాలు ఉండొచ్చు, లేదా మీరు ఫలానా సబ్జెక్ట్ తీసుకుంటే కాదు ఆ సబ్జెక్ట్ తీసుకుంటాం, అదైతే బాగుంటుంది, కానీ ఇండియా చదువుకోండి, లేదు నేను ఎంఎస్ చేస్తాను, కాకపోతాను, అమెరికా పోతాను అంటాడు. లేదా నాయన ఈ అమ్మాయి బాగుంది, అబ్బాయి నో నేను నా క్లాస్మేట్ ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అంటే, లేదా అమ్మాయి ఉందనుకో, అమ్మ ఈ అబ్బాయిని చేసుకోమంటే, అతను మంచివాడు లేదు నాన్నగారు, అతను నల్లగా ఉంటాడు, ఎర్రగా ఉంటాడు, మా ఫ్రెండ్ ఉన్నాడు. ఇలాంటి వాటికి మీరు సమాధానం చెప్పలేక నోట్లో వేసుకొని జుట్టు పీక్కోసి పరిస్థితి ఏర్పడుతుంది. అందుచేత ప్రతి విషయాన్ని అవగాహనతో ఉండాలి. ముఖ్యంగా సంతాన విషయాలపైన చాలా లోతైన అవగాహన ఉండాలి. దానితోటు జూన్ జూలై నెలలో కుటుంబ విషయాల్లో కుజకేతు సంఘర్షణ అని చెప్పా బిగినింగ్లో. అది కేవలం మాట తీరు, డబ్బు, దశకం చెప్పాను, నేతలు చెప్పాను, కుటుంబం కూడా వస్తుంది దాంట్లోకి, ఎంటైర్ ఫ్యామిలీ అఫైర్స్. కనుక ఆ విషయాల్లో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అద్దె ఇంట్లో ఉండేవారు పై ఓనర్ గారు ఉంటారు కాబట్టి ఆయనకు అనవసరంగా తగాదాలు పెట్టుకుందాం, అది ఇది వద్దు అని మనసు రానివద్దు. అలాగే తల్లిగారు ఉన్నారు, ఆమె ఎట్లా ఉందో ఏమిటో, ఆరోగ్యం ఉంటో, వయసు ఉంటో, మందులు మింగుతుందా లేదా ఏమిటి, కొంచెం దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఇకపోతే నెక్స్ట్ నక్షత్రాల వైజ్ వస్తే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన కర్కాటక రాశి జాతకులకి 4వ తేదీ బుధవారం మిడ్ నైట్ దాటిన తర్వాత, అంటే 5వ తేదీ వేకుంజామున 3:35 నుంచి 6వ తేదీ శుక్రవారం ఉదయం 6:34 అంటే 5 వేకుంజాము నుంచి 6 ఉదయం 6:34 దాకా అది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక 2వ నక్షత్రం పుష్యమి నక్షత్రం. ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన జాతకులకి 6వ తేదీ శుక్రవారం ఉదయం 6:34 ప్రారంభమై 7వ తేదీ శనివారం ఉదయం 9:40 వరకు వారికి అనుకూలమైన సమయం కాదు. అది విసర్జనీయ సమయము, అన్ఫేవరబుల్ టైం. రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు. ఇక లాస్ట్ నక్షత్రం కర్కాటక రాశిలో ఆశ్లేష నక్షత్రం. ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన జాతకులకి 7వ తేదీ శనివారం ఉదయం 9:40 ప్రారంభమై 8వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 12:40 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. ఏదేమైనా గుర్తుంచుకోండి, జూన్ జూలై ఈ 2 నెలలు కూడా ఈ కుజకేతు సంఘర్షణ ప్రపంచం మీద, రాజకీయ నాయకులపైన, సరిహద్దుల వీటిపైన, వైరస్ పైన కూడా కొంత ప్రభావం చూపుతుంటుంది. క్లైమాటిక్ కండిషన్స్ పైన ప్రభావం చూస్తుంది. బట్ మీ రాశి జాతకులు మాత్రం డబ్బు విషయంలో, కుటుంబం విషయంలో, ఎదురువారితో మాట్లాడే విషయంలో, ఏదైనా కొంచెం సంబంధంగా
రెటీనా ప్రాబ్లమ్స్ కనుక ఉంటే వైద్యుని సంప్రదించడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.